2025 జూన్ 25వ తారీఖుని బుధవారం నాడు ఒక్క రోజులోనే అమెరికన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు రకరకాలుగా ఉన్నాయన్నమాట. వరుసగా విభిన్న వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు అనమాట. ఒక్క రోజులోనే ట్రంప్ నుంచి పలికిన ఆణిముత్యాలని చూద్దారు ఒకసారి. ఎందుకంటే ట్రంప్ ఒక్క రోజు గురించి వస్తే మనం ఎలా మాట్లాడతాడో అని తెలిసిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఒక్క రోజులోనే మాటలు ఎలా మారుస్తాడో చూద్దారు. దానికి ఎగ్జాంపుల్గా ఒక రోజు పరిశీలిస్తే అమెరికా కాలమాన ప్రకారం బుధవారం 2025 జూన్ 25వ తారీఖుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాచలత్వం వేరు, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఆయన చెప్పాలని చెబుతారు, కాదని కరాఖండిగా చెబుతూనే ఉంటారు. వివిధ దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షుల స్థాయి వాళ్ళపై అప్పుడే ప్రశంసలు కురిపిస్తుంటారు, ఉన్నట్టుండి వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. అలా బుధవారం నాడు ఒక్క రోజునే ఆయన చేసిన వ్యాఖ్యలను చూద్దారు. ఇరాన్ క్షిపణులు అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. ఇజ్రాయెల్ చాలా గట్టి దెబ్బ తగిలిందని, ముఖ్యంగా చివరి 2 రోజులు దెబ్బతిన్నది ఆ ఇరాన్ బాల్టిక్ క్షిపణులు చాలా భవనాలు ధ్వంసం చేశాయని, అవి అద్భుతంగా పనిచేశాయని, ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్కు నష్టం ఎక్కువగా జరిగిందంటూ ఒకరోజు చెప్పుకుని వచ్చారనమాట. ఇరాన్ క్షిపణులు అద్భుతంగా అని చెప్పారనమాట. ఇజ్రాయెల్కు చాలా గట్టి ఎదురుదెబ్బ తగిలిందనమాట. అలాగని చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకి అవినీతిపై విచారణ వద్దని కూడా చెప్పాడనమాట. ఇరాన్ అణిచివేసి ఇజ్రాయెల్ చరిత్రలో గొప్ప ఘట్టాన్ని నేతృత్వం వహించిన ప్రధాని నెతన్యాహును అవినీతి ఆరోపణలపై విచారించడం దారుణమని, ఆ విషయం నన్ను చాలా గురి చేసిందని, దేశానికి ఎంతో చేసిన గొప్ప హీరో ఆయనపై వెంటనే అవినీతి విచారణ నిలిపివేయాలని లేదా క్షమాభిక్ష పెట్టాలని అని చెప్పారన్నమాట. ఎందుకంటే జూన్ 30వ తారీఖు నెతన్యాహుపై అవినీతి కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా చెప్పారన్నమాట. భారత్ పాకిస్తాన్ యుద్ధం తానే ఆపానని మరీ పాత పాట పాడుతున్నారు అనమాట. భారత్ పాక్లో మాట్లాడానని, చూడండి మీరు ఇలా యుద్ధం చేయడం పరిస్థితి చెడుగా మారుతుందని, ఇలాగైతే అమెరికా ఎలాంటి వాణిజ్యం చేయబోదని చెప్పారట. దాంతో లేదు మాకు వాణిజ్య ఒప్పందం కావాలి అని వాళ్ళు చెప్పారట. మొత్తంగా మేము అణుయుద్ధాన్ని నివారించాము అని అతను చెప్పుకుని వచ్చారన్నమాట. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ట్రంప్ చెప్పుకుని వచ్చారు. అలాగే ముస్లిం డెమోక్రాట్లపై వాచలత్వాన్ని కూడా ప్రదర్శించారు. అనుకున్నంత అయింది, డెమోక్రాట్లు గీత దాటారు. జోహరాన్ మర్దాని కమ్యూనిస్టు పిచ్చివాడు న్యూయార్క్ నగర మేయర్ అయ్యే దిశగా వెళ్తున్నాడు. ఇంతకుముందు రాడికల్ వామపక్షాలను చూసాం, కానీ ఇతను మరీ దారుణంగా ఉన్నాడు. అతని గొంతు ఘోరంగా ఉంది, ఇంత తెలివైనలా కూడా కనిపించట్లేదు. న్యూయార్క్ మేయర్ పదవి కోసం డెమోక్రాట్లకు ప్రైమరీ గెలిచిన నాయకుడిని తోలనాడుతూ జోహరాన్ మర్దాని తల్లి మన కేరళ క్రిస్టియన్ అనమాట, నాయర్ తండ్రి అనమాట. తండ్రి ఉగాదా ముస్లిం అనమాట. అంటే కేరళకి చెందిన నాయర్ అనమాట. ఈవిడ తల్లి, తండ్రి ఏమో ఉగాండాకు చెందిన ముస్లిం అనమాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మిగతా వాటిలో కాకుండా చాలా కష్టమైందని కూడా చెప్తున్నారు అనమాట. పుతిన్ చెబితే వినే రకం కాదని కూడా వ్యాఖ్యానించాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెబితే వినే రకం కాదని, ఆయనను తప్పుదోవ పట్టించారని, ఈ యుద్ధం ఆయనకు చాలా తలనొప్పిగా మారిందని, దీని నుంచి బయటపడాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ తాను సమస్యలు ఉన్నాయని, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపుతారన్న సమాధానం కూడా ఇతను ఇలా చెప్పనమాట. అంటే పుతిన్ చెప్తే వినే రకం కాదని, జెలెన్స్కీ కూడాను సమస్యలు ఉన్నాయని చెప్పుకుని వచ్చారన్నమాట. అలాగే ఇంకో జర్నలిస్ట్ దానికి మొసాద్ ఏజెంట్ చూసి వచ్చారని కూడా చెప్పుకుని వచ్చారు. ఇరాన్ యొక్క ఫర్దో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైందని, అమెరికా బాంబులు వేసిన తర్వాత ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు అక్కడికి వెళ్ళి పరిశీలించారని, మొత్తం తుడిచిపెట్టిపోయిందని వారు చెప్పారని, ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదన్న నిఘా సమాచారాలను తప్పుపడుతూ మొత్తంగా ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం తుడిచిపెట్టిపోయిందని, ధ్వంసమైందని కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు. అంటే ఒకే రోజులోని ఇరాన్ పొగుడుతూ ఇరాన్ క్షిపణులు అద్భుతం చెప్పాడు. అలాగే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణల గురించి క్షమాభిక్ష ప్రదర్శించాలని చెప్పాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తానే ఆపాయని చెప్పాడు. అదే ముస్లిం డెమోక్రాట్లపై వాచలత్వం కూడా చూపించాడు. పుతిన్ చెప్తే వినే రకం కాదన్నాడు. మొసాద్ ఏజెంట్లు ఇరాన్ యొక్క క్షిపణి ధ్వంసం చేస్తే ఇలాగ ఒకే రోజున ఇన్ని మాటలు మాట్లాడారనమాట. అది అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క గొప్పతనం, ఆనిముత్యాలు అనమాట అతను మాట్లాడే వీరు. అలాగే ఇప్పుడు న్యూయార్క్ గవర్నర్ కింద వస్తున్న మన భారత సంతతి వారి గురించి కూడా ఒకసారి చూస్తే, డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన న్యూయార్క్ మేయర్ పోటీలో జోహరాన్ మర్దాని
అమెరికాలోని కీలకమైన నగరమైన న్యూయార్క్ మేయర్ పదవికి భారత సంతతి మూలాలున్న జోహరాన్ మర్దాని పోటీ పడుతున్నారు. డెమోక్రాట్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థానికి ఆయన ఎంపికయ్యారు. 33 ఏళ్ల వయసున్న జోహరాన్ తల్లి అమెరికాలో స్థిరపడిన భారతీయురాలు. సినీ నిర్మాత మీరా నాయర్, సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడాను. ఆయన తండ్రి మహమ్మద్ మర్దాని గుజరాతీ మూలాలున్న ఉగాండా జాతీయుడు. అంటే ఇప్పుడు మన మీరా నాయర్ ఉంది కదా, ఈవిడ జోహరాన్ తల్లి భారతీయ సినీ నిర్మాత మీరా నాయర్. అమెరికాలో స్థిరపడిన భారతీయురాలు సినీ నిర్మాత మీరా నాయర్ అనమాట. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి సినిమాలో సంచలనం సృష్టించింది అనమాట. ఆమె పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించింది. తండ్రి మహమ్మద్ మర్దాని గుజరాతీ మూలాలను ఉగాండా జాతీయుడు. అంటే గుజరాతీయుడు, ఉగాండా స్థిరపడిన అనమాట. ఆఫ్రికా ఖండంలో వలస పాలన, రాజకీయ హింసపై ఎన్నో రచనలు కూడా చేశారు. ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. గుడ్ ముస్లిం, బ్యాడ్ ముస్లిం పుస్తకం కూడా రాశారు. జోహరాన్ 1991 అక్టోబర్ 18 ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయనకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి కుటుంబం న్యూయార్క్ వలస వచ్చింది. అక్కడే చదువు పూర్తి చేసిన జోహరాన్ క్రమంగా రాజకీయాలు అడుగుపెట్టాడు. 2021 క్వీన్స్ రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. తాజాగా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా తేల్చాయి. ఈ క్రమంలో జోహరాన్ మగ్దానిపై అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు కూడా గుప్పించారన్నమాట. జోహరాన్ కమ్యూనిస్ట్ పిచ్చివాడని, ఇంతకుముందు రాడికల్ వామపక్షవాదులను చూసాం, కానీ ఇతను మరీ దారుణంగా ఉన్నాడని, అతని గొంతు ఘోరంగా ఉందని, అంత తెలివైనడు కూడా కాదని అని విమర్శించారన్నమాట. డెమోక్రాట్ల తరపున మేయర్ అభ్యర్థిని పోటీ పడుతున్న సమయంలో జోహరాన్ కూడా ట్రంప్ కానీ గట్టిగానే విమర్శలు చూపించారన్నమాట. ఈ విధంగా ఒకరికొకరు దెబ్బలు అనుకుంటున్నారు. ఎందుకంటే న్యూయార్క్ నగరం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. మన బొంబాయి, హైదరాబాద్ అంతే ఉంటుంది న్యూయార్క్ నగరం. కానీ హైదరాబాద్ బడ్జెట్ 8,000 కోట్లే, బొంబాయి బడ్జెట్ 80,000 కోట్లు, కానీ న్యూయార్క్ బడ్జెట్ 8 లక్షల కోట్ల పైనే. అంటే ఒకటే సైజు, జనాభా ఒకటే, కానీ బడ్జెట్ విషయంగా చూస్తుంటే అది 8 లక్షల కోట్లు, ఇదేమి 80,000 కోట్లు బొంబాయి. మన హైదరాబాద్ 8,000 కోట్ల బడ్జెట్. 8,000 కోట్లు ఎక్కడ, 80,000 కోట్లు ఎక్కడ, 8 లక్షల కోట్లు ఎక్కడ? అది అలాంటి దానికి గవర్నర్ కింద పోటీ చేస్తున్నాడు కాబట్టి అతని మీద ఇతను చేసిన ఇది న్యూయార్క్. అంటే ఒక్క రోజులో ట్రంప్ గారు ఎలా మాట్లాడతారు అన్నది ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.